గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం. పోటీ ప్రపంచంలో మనం పోటీ పడి పరిగెత్తుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. దీంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సమయపాలన పాటించకుండా తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చుట్టుముట్టొచ్చు. తేలిగ్గా తీసుకుంటే కొత్త సమస్యలు తలెత్తవచ్చు. ఇక శరీరంలోని ప్రధాన అవయవాల్లో లివర్కు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. జీర్ణక్రియలను సక్రమంగా జరిపే లివర్కు ఏ చిన్న లోపం జరిగినా శరీరంలోని అన్ని అవయవాలపైన దీని ప్రభావం ఉంటుంది. అసలు లివర్కు ఎలాంటి సమస్యలు వస్తాయి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ రతన్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331060 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు లివర్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తాయి, రీజన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు లివర్ ఎక్కడ ఉంటుంది అంటే నార్మల్గా మనకు అబ్డామిన్ రీజియన్లో రైట్ సైడ్ ఆఫ్ ద మనకు క్వాడ్రంట్లో లివర్ అనేది ఉంటుంది. లివర్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ అనమాట. సో ఎప్పుడైతే మనకు నార్మల్గా ఈ లివర్ సమస్యలు వస్తున్నాయంటే ముఖ్యంగా మనకి ఏంటి అంటే రైట్ సైడ్ అబ్డామిన్ రీజియన్లో అంటే కడుపులో పెయిన్ రావడము, లేదంటే నార్మల్గా ఇట్లా ప్రెస్ చేసి చూసుకున్నప్పుడు స్వెల్లింగ్ రావడం అంటే వాపు రావడము, ఇవన్నీ కామన్గా సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. సో నార్మల్గా లివర్కి మేజర్గా వచ్చే సమస్యలు ఏముంటాయంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యల గురించి తెలియాలంటే వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద లివర్ అనేది చెప్తాను. సో లివర్ మేజర్గా మనకు బాడీలో ఎలాంటి ఫంక్షన్స్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నార్మల్గా ఏదన్నా ఫుడ్ తీసుకున్నప్పుడు దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో నార్మల్గా ఏదైనా కానీ ఆ ప్రోడక్ట్స్ని సింపుల్ అంటే కాంపౌండ్ సబ్స్టెన్స్ని సింపుల్ సబ్స్టెన్స్ లాగా మారాలి అంటే మెటబాలిజం అనేది జరగాల్సినది ఉంటుంది. సో నార్మల్గా మన బాడీలో లివర్ అనేది కార్బోహైడ్రేట్ మెటబాలిజం అండ్ ఆల్సో ప్రోటీన్ మెటబాలిజం అండ్ ఫ్యాట్ మెటబాలిజం ఇవన్నీ ఎక్కువగా నార్మల్గా ఈ మెటబాలిజం అనే సిస్టమ్ లివర్ చూసుకుంటుంది అనమాట. అండ్ ఆల్సో మనకు బాడీలో ఏదైనా కానీ ఫుడ్ తీసుకున్నప్పుడు నార్మల్గా దాంట్లో టాక్సిక్ సబ్స్టెన్స్ ఉంటాయి అండ్ ఆల్సో దాంట్లో పోషకాలు ఉంటాయి. అవన్నీ అంటే వేరీ చేయడానికి అంటే డిఫరెన్షియేట్ చేయడానికి లివర్ అనేది వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు దాంట్లో టాక్సిక్ సబ్స్టెన్స్ ఉంటే ఆ లివర్ మనకు ఆ టాక్సిక్ సబ్స్టెన్స్ని ఎలిమినేట్ చేయడము అండ్ ఆల్సో మనము ఏదైనా కానీ లైక్ మెడిసిన్స్ వేసుకున్నా కానీ దాంట్లో ఏదన్నా టాక్సిసిటీ ఉన్నప్పుడు ఆ లివర్ అనేది మనకు రిమూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. లక్ష్మి హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, మాట్లాడండి. చెప్పండి చెప్పండి, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. డాక్టర్ గారండి, నాకు లివర్ సమస్య ఉందండి. ఓకే. ఎండోస్కోపీ చేసుకున్నా రీసెంట్గా. ఓకే. లైట్గా ఇన్ఫెక్షన్ ఉందన్నారండి. ఎక్కడ? లివర్లో ఉంది. లివర్ ఇన్ఫెక్షన్. నార్మల్గా స్కాన్లో ఏమని చెప్పారు? లైట్గా ఇన్ఫెక్షన్ ఉందమ్మా అని చెప్పారండి. ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. మీకు సిమ్టమ్స్ ఏమున్నాయి, లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే ఉందండి. ఓకే. కడుపులో నొప్పి ఏమన్నా అనిపిస్తుందా? బాగా నొప్పి లేదండి, కడుపులో మంట, తేంపులు వస్తుంది. మంట వచ్చినట్టు అండ్ ఆల్సో తేంపులు వస్తున్నాయి. ఎప్పటి నుంచి ఉంది మీకు ప్రాబ్లం? సంవత్సరం నుంచి ఉందండి. సంవత్సరం నుంచి. ఓకే. ఓకే. వర్క్ ఏం చేస్తారు మీరు? హౌస్ వైఫేనా, ఏమైనా వర్క్ చేస్తారా? వర్క్ చేస్తానండి. ఓకే. ఓకే, పర్లేదు. మీకు ఏంటి అంటే లివర్ సమస్యలు మెయిన్గా వస్తుంది అంటే అది మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూ, అట్లానే మీకు నార్మల్గా ఫ్యాటీ లివర్ అండ్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని చెప్తూ ఉంటారు. సో మీకు ఏదైతే కానీ ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఒకసారి అది తీసుకొని రండి. మా బ్రాంచ్లో మీకు ఆ లివర్ ఏ స్టేజ్లో ఉంది అండ్ ఆల్సో ఏ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది అనేది తెలుసుకుంటాము. నార్మల్గా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అది నార్మల్గా వైరల్ ఇన్ఫెక్షనే ఉంటుంది. సో నార్మల్గా లివర్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏముంటాయంటే హెపటైటిస్ వైరస్ అని అంటూ ఉంటాం. ఈ హెపటైటిస్ వైరస్ అనేది 5 టైప్స్ ఉంటాయి. ఈ 5 టైప్స్లో మెయిన్లీ A to E అంటే ABCDE అని ఇట్లా 5 వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ వైరస్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే మనకు నార్మల్గా హెపటైటిస్ A అండ్ హెపటైటిస్ E ఈ రెండు మేజర్లీ మనకు వాటర్ ద్వారా కానీ లేకపోతే వాటర్ కంటామినేట్ అయిన వైరస్ నుంచి అండ్ ఆల్సో ఫీకో ఓరల్ రూట్ నుంచి వస్తుందన్నమాట. అండ్ ఆల్సో హెపటైటిస్ B అండ్ C అనేది మన బాడీ ఫ్లూయిడ్ అండ్ ఆల్సో బ్లడ్ ట్రాన్స్మిషన్ అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీకు నార్మల్గా ఏదైతే వైరస్ వచ్చిందో అది కూడా HSBG టెస్ట్లు అనేవి ఉంటాయమ్మా, అది కూడా ఒకసారి చేసుకొని రండి. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే మీకు ఫ్యాటీ లివర్ ఏదన్నా ఉందా అది క్లియర్గా మనము రూల్ అవుట్ చేసుకుంటేనే మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇందాక చెప్తున్న విధంగా ఏంటి అంటే మనకు లివర్ ఫంక్షనింగ్ చెప్పాను కదా, డీటాక్సిఫికేషన్ చేస్తుంది మన బాడీలో అండ్ ఆల్సో ఫ్యాట్ అండ్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఈ మూడు కూడా లివర్ ఫంక్షనింగ్ చేస్తూ ఉంటాయి.
అండ్ ఆల్సో మనకు లివర్ ఇంకొకటి హెల్ప్ చేస్తుంది అంటే మనకు బాడీలో దెబ్బ తగిలినప్పుడు ఆ బ్లడ్ అనేది క్లాట్ అనేది అవ్వాలి, లేదంటే బ్లడ్ అంతా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఇది లివర్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనకు నార్మల్గా ఇప్పుడు ఫాస్టింగ్ చేసే టైంలో నార్మల్గా మనకు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ సరిగ్గా లేనప్పుడు కొంచెం కళ్ళు తిరగడం అవన్నీ ఉంటాయి. సో మనకు ఈ మెయిన్గా ఈ లివర్ ఏం చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఫుడ్ తిన్నామో అప్పుడు ఆ కాంపౌండ్ సబ్స్టెన్స్ నుంచి సింపుల్ సబ్స్టెన్స్ లైక్ గ్లూకోజ్లో మారిన తర్వాత సో మన లివర్లో ఈ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ లాగా స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మనకు ఏమంటారంటే ఒక రిజర్వ్ లాగా, ఒక గ్లూకోజ్ రిజర్వ్ అనేది మన లివర్లో స్టోరేజ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ చేసినా కానివ్వండి, మన బాడీకి ఎప్పుడైతే ఎనర్జీ అవసరమో ఆ గ్లూకోజ్ అనేది నార్మల్గా గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయ్యి మన బాడీ యూటిలైజ్ చేస్తూ ఉంటుంది. ఇవి వన్ ఆఫ్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ద లివర్ అన్నమాట. ఓకే అండి, అసలు లివర్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? మెయిన్లీ లివర్ ఇన్ఫెక్షన్ అని అంటాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి అంటే మనకు ఆ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, బ్యాక్టీరియాస్ కానివ్వండి లేదంటే వైరసెస్ కానివ్వండి. ఆ వైరస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆ హెపటైటిస్, నార్మల్గా మనకు లివర్కి వచ్చే ఇన్ఫెక్షన్ని హెపటైటిస్ ఇన్ఫెక్షన్ అని అంటూ ఉంటాము. అంటే ఇది వన్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇందాక చెప్పిన విధంగా ఈ హెపటైటిస్లో 5 టైప్స్ ఉంటాయి. ఆ హెపటైటిస్ ఏ నుంచి ఈ వరకు ABCDE అనమాట. ఈ వెరైటీస్లో నార్మల్గా సిమ్టమ్స్ అన్నీ సేమ్గా ఉంటాయి, కాకపోతే వచ్చే ఏ అన్నా కానివ్వండి బి కానివ్వండి నార్మల్గా వచ్చే స్ప్రెడ్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే నార్మల్గా ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో పొత్తి కడుపులో రైట్ సైడ్ ఎక్కువగా నొప్పి వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఇట్లా చేతి పెట్టి టెస్ట్ చేసుకున్నప్పుడు వాప్ అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ దాన్ని మనం అసైటిస్ అని అంటాం. అంటే మనకు నార్మల్గా లోపల ఏదైతే అబ్డామినల్ క్యావిటీ అయితే ఉంటుందో దాంట్లో ఫ్లూయిడ్ అనేది అక్యుములేషన్ అయిపోయి ఉంటే దాన్ని మనం అసైటిస్ అని అంటూ ఉంటాము. ఇవి మేజర్గా సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ లివర్ డిజీజ్ అనేది ఎందుకు వస్తుంది మెయిన్గా అంటే మనము అంటే యూజ్ చేసే లైఫ్ స్టైల్ కానివ్వండి, మనము తినే ఆహార ప్రోడక్ట్స్ కరెక్ట్గా లేనప్పుడు కానివ్వండి, అంటే ఎక్కువగా ఫ్యాట్ కన్జ్యూమ్ చేసినప్పుడు అండ్ ఆల్సో ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లివర్ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ లివర్లో నార్మల్గా ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అని అంటాము, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అని 2 టైప్స్గా మనం డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్గా ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అంటేనేమో ఎక్సెస్ ఆఫ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు వచ్చేది ఇది ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అనమాట. అదే నాన్ ఆల్కహాలిక్ అంటేనేమో పేషెంట్ ఆల్కహాల్ కన్జంప్షన్ అంటే హ్యాబిట్ ఏం లేకపోయినా కానివ్వండి ఎక్కువగా ఫ్యాట్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, లేదంటే సాచురేటెడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ప్యాకెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ మేజర్గా దానికి రీజన్స్ అనమాట. అండ్ ఆల్సో ఎవరికైతే సెడెంటరీ యాక్టివిటీ లైక్ ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్ ఉన్న వాళ్ళకి మేజర్గా ఈ లివర్కి డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. అండ్ ఆల్సో ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కూడా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఏమవుతుంది అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో నార్మల్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా హైపర్ లిపిడెమియా అంటాము. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఆ ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి ఆ లివర్కి అబ్జార్ప్షన్ అంటే ఫ్యాట్ అబ్జార్ప్షన్ అయిపోయి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు చాలా మందిలో అంటే ఏజ్డ్ పీపుల్స్లో కూడా వాళ్ళకి సేమ్ మీరు చెప్పినట్టు నాన్ ఆల్కహాల్కి అయినా కానీ వాళ్ళలో సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది. బట్ ఒక చిన్న లివర్ ముక్క కట్ చేసేస్తే పెరుగుతుంది అంటారు కదా, అప్పుడు ఏజ్ సపోర్ట్ చేస్తుందా? దానికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? అసలు నిజంగా పెరుగుతుందా? అండి, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఏంటి అంటే లివర్ అనేది వన్ ఆఫ్ ద మన బాడీలో రీజనరేషన్ అయ్యే కెపాసిటీ ఉన్న ఆర్గాన్ అనమాట. అంటే లైక్ కొద్దిగా మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కొద్ది పార్ట్ని మనము నార్మల్ పేషెంట్ నుంచి కట్ చేసి అంటే అవసరం ఉన్న వాళ్ళకి మనం పెడితే ఆ రీజనరేషన్ ప్రాసెస్ని అంటే మళ్ళీ కంప్లీట్గా లివర్ అనేది స్ట్రక్చర్ పూర్తిగా జనరేట్ చేసే మెకానిజం ఓన్లీ మన బాడీలో లివర్కి మాత్రమే ఉంటుంది. అది దాంట్లో మనకు నార్మల్గా ఏజ్ అనేది ఫ్యాక్టర్ ఏమీ ఉండదు. సో ఎలాంటి ఏజెస్ గ్రూప్లో అయినా కానివ్వండి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే వాళ్ళకి ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ రీగ్రోత్ అంటే రీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళకి నార్మల్గా మనకి ఇనీషియల్ స్టేజెస్లోనే లివర్ డిజీజ్ వచ్చిందనేది మనము డయాగ్నోస్ చేసుకుంటే మనం అట్లాంటి కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఎట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి లివర్లో, లైక్ లివర్ డిజీజ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి సమస్యకి లీడ్ అవుతుంది అంటే మనకు నార్మల్గా ఇండైజెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనం తీసుకున్న ఫుడ్లో అబ్జార్ప్షన్ అంటే మన బాడీకి అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోవడము వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ ద లివర్ డిజీజ్ అనమాట. సో ఎప్పుడైతే మనకు ఫుడ్ ఇంటేక్ తీసుకున్నా కానివ్వండి మన బాడీకి యూటిలైజేషన్ సరిగా ఉండకపోవడం వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్. అండ్ ఆల్సో ఎక్కువగా సేపు వాళ్ళు కూర్చొని ఉండడం వల్ల నీరసం ఎక్కువగా అనిపించడము, అండ్ ఆల్సో ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల
వాళ్ళకి ఇట్లాంటి అబ్డామెన్ పెయిన్ రావడము అండ్ ఆల్సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం. ఇందాక చెప్పిన పేషెంట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని చెప్తూ ఉంటారు కదా. సో ఈ లివర్ నాట్ ఓన్లీ డైజెస్టివ్ ట్రాక్ట్, మనకు లివర్ సమస్యలు వచ్చినా కూడా మనకి ఇట్లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో మనకు లివర్ మనకు లివర్ కింద ఒకటి పౌచ్ అనేది ఉంటుంది. ఆ పౌచ్ని మనము నార్మల్గా గాల్ బ్లాడర్ అని అంటూ ఉంటాము. ఈ గాల్ బ్లాడర్ కూడా మనకి లివర్కి కనెక్షన్ అనేది ఉంటుంది. మెయిన్లీ ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏంటి అంటే లివర్ అనేది ఒక జ్యూస్ అంటే బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ బైల్ జ్యూస్ అనేది మనకు నార్మల్గా అందులో స్టోరేజ్ అంటే ఆ గాల్ బ్లాడర్లో స్టోరేజ్కి అదొక ఆప్షన్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఫ్యాట్ కన్జ్యూమ్ చేసామో ఆ ఫ్యాట్ కన్జ్యూమ్ చేసినప్పుడు దాన్ని మెటబాలిజం చేయాలి అంటే ఈ మనకు బైల్ యాసిడ్స్ కానివ్వండి, బైల్ సాల్ట్స్ ఇవన్నీ మనకు మేజర్గా దానికి కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి నార్మల్గా ఈ గాల్ బ్లాడర్లో అబ్స్ట్రక్షన్ జరగడం వల్ల లైక్ స్టోన్ ఫార్మేషన్ జరగడం, మనం గాల్ స్టోన్స్ అని కూడా అంటూ ఉంటాం. ఈ గాల్ స్టోన్స్ని మనం నార్మల్గా కొలిలిథియాసిస్ అని అంటూ ఉంటాం. ఈ కొలిలిథియాసిస్ అంటే ఏంటి అంటే ఈ గాల్ బ్లాడర్లో మనకు స్టోన్ అనేది ఫామ్ అయితే దాన్ని కొలిలిథియాసిస్ అని అంటాము. సో ఎప్పుడు మనకు స్టోన్ ఫార్మేషన్ అవుతుంది అంటే మనకు నార్మల్గా ఎక్కువగా ఫ్యాట్ కన్జ్యూమ్ చేసినప్పుడు కానివ్వండి, అంటే కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, అంటే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ మీల్స్ సరిగా తీసుకోవడం వల్ల దానివల్ల కూడా ఇట్లాంటి లివర్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో గాల్ స్టోన్స్కి కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ అంటే సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ గాల్ స్టోన్స్లో మనకు సిమ్టమ్స్ ఏముంటాయంటే మెయిన్గా రైట్ క్వాడ్రంట్ ఆఫ్ అబ్డామెన్లో మనకు సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. బెండ్ చేసినప్పుడు కానివ్వండి, కాఫ్ చేసినప్పుడు, దగ్గినప్పుడు కానివ్వండి, అంటే ఇన్హేల్ చేసేటప్పుడు, బ్రీతింగ్ చేసేటప్పుడు పెయిన్ అనేది ఇట్లా టచ్ చేస్తే పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దాన్ని మనం మర్ఫీ సైన్ అని అంటూ ఉంటాం. సో ఇట్లాంటి సిమ్టమ్స్ కానివ్వండి అండ్ ఆల్సో నార్మల్గా ఈ కొలిలిథియాసిస్ వచ్చిన వాళ్ళకి స్టూల్స్ ప్యాటర్న్ అంటే మోషన్ కూడా ఎక్కువసార్లు వెళ్ళడము ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ ఇట్లాంటి సమస్యలకు మనకు దూరంగా ఉండాలి అంటే మనం డైట్ ప్యాటర్న్ అండ్ ఆల్సో ఎలాంటి మన బాడీలో ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కొంచెం దాన్ని మనం వర్కౌట్స్ చేసుకోవడం కానివ్వండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, రెగ్యులర్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల సో ఇట్లాంటి డిసీజెస్కి ల్యాండ్ కాకుండా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి. ఇన్ కేస్ అంటే ఇప్పుడు లివర్ ప్రాబ్లం అవుతుందని మనకి అంటే ముందు సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, సో పూర్తిగా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అంటే ఈక్వాలిటీ ఉంటుందా, ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి? డిఫరెన్సెస్ ఉంటాయండి ఖచ్చితంగా. నార్మల్గా మనకు లివర్లో 4 స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 1కి వచ్చేసరికి మనకు లివర్ ప్రాబ్లం వచ్చింది అంటే కొద్దిగా కొంచెం ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువగా అవ్వడం, లైక్ ఎక్కువగా బరువు పెరగడము, ఇవన్నీ ఫస్ట్ ఇనీషియల్గా మనం సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఇండైజెషన్ ప్రాబ్లం, లైక్ ఎక్కువగా తేంపులు రావడం అంటే బెల్చింగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఫ్లాచులెన్స్, ఎక్కువగా గ్యాస్ అనేది వెళ్ళిపోవడం వల్ల కూడా ఇవన్నీ సిమ్టమ్స్ ఇనీషియల్గా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో స్టేజ్ 2కి వచ్చేసరికి ఆ అబ్డామెన్ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తాం. ఈ అబ్డామెన్ పెయిన్ ఎక్కువగా రైట్ సైడే మనం గమనిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం బెండ్ చేసినా కానివ్వండి, లేదంటే ఎక్కువసేపు పడుకున్నప్పుడు అక్కడ ప్రెషర్ పడి ఆ ప్రెషర్ బిల్డప్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఇన్ఫెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే సెకండ్ స్టేజ్లో ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో 3rd and 4th స్టేజ్లో ఏముంటుంది అంటే నార్మల్గా ఇప్పుడు బ్లడ్ వామిటింగ్స్ ఎక్కువగా వస్తాయి అండ్ ఆల్సో బ్లడ్ మోషన్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా ఫైనల్ స్టేజ్లో మనకు ఇట్లాంటి బ్లడ్ మోషన్స్ రావడము, బ్లడ్ వామిటింగ్స్ రావడము, కళ్ళు తిరిగి కింద పడిపోవడము, కోమా స్టేజ్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా మనం చెప్పాను కదా, లివర్లో ఎట్లాంటి ప్రోటీన్ కానివ్వండి, కార్బోహైడ్రేట్ కానివ్వండి, మెటబాలిజం అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి లివర్ డ్యామేజ్ అయిపోవడం వల్ల మన బాడీకి కార్బోహైడ్రేట్ సరిగా అందకపోవడము, అంటే ప్రోటీన్ సరిగా అందకపోవడము, ఇట్లాంటి సమస్యలు ఉండడం వల్ల బాడీ అనేది కంప్లీట్గా వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇనీషియల్గా ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోర్ అవుతుంది అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మొత్తం ఇట్లా ఫ్యాట్ అంతా లాస్ అయిపోయి బక్కగా అయిపోతూ ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళకి కంప్లీట్గా వెయిట్ లాస్ అయిపోవడం వల్ల వాళ్ళు డైలీ రొటీన్ వర్క్ అనేది చేసుకోకపోవడంకి దారి తీస్తూ ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తున్నాయి అంటే సో ఫర్దర్గా మనకు ఇనీషియల్ స్టేజ్లోనే డాక్టర్ని కన్సల్ట్ అవుతే సో వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది మనకు నార్మల్గా యూఎస్జీ స్కాన్లో కూడా మనకు తెలుస్తుంది. ఇన్ డీటెయిల్గా తెలియాలంటే ఎంఆర్ఐ కానివ్వండి, సిటీ కానివ్వండి చేస్తే ఇన్ డీటెయిల్గా లోపల స్ట్రక్చర్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో మనం చూసుకోవచ్చు. అండ్ ఆల్సో లివర్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకు మేజర్లీ LFT అని అంటాము, లివర్ ఫంక్షన్ టెస్ట్. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో కూడా నార్మల్గా మనకు లివర్ అనేది కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, లైక్ ఆల్కలైన్ ట్రాన్స్ఫరేజ్ కానివ్వండి, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అండ్ ఆల్కలైన్ ఆస్పరేటేట్ ట్రాన్సమైనేజ్, ఇవన్నీ హార్మోన్స్, ఇవన్నీ ఎంజైమ్స్ అనమాట. ఈ ఎంజైమ్స్ లివర్ నుంచి వచ్చినప్పుడు నార్మల్గా మన బాడీలో ఫ్యాట్ మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మన బాడీలో ఇన్ఫెక్షన్ అయినప్పుడు
ఈ ఎంజైమ్స్ లెవెల్స్ అనేటివి అంటే లివర్కి ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఈ ఎంజైమ్స్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి మనకు ఆ రిపోర్ట్లో ఇలాంటి ఈ ఎంజైమ్స్కి ఎక్కువగా పెరగడం వల్ల మనము లివర్ యొక్క ఫంక్షన్ కొంచెం తగ్గిందా లేకపోతే ఎట్లాంటి స్టేజ్లో ఉందనేది మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఆ వాల్యూస్ బట్టి కూడా మనము కేటగరైజ్ చేసుకోవచ్చు ఏ స్టేజ్లో ఉంది లివర్ డిసీజ్ అనేది. అండ్ ఆల్సో మనకు యూఎస్జీ అబ్డామెన్ అనేది టెస్ట్ కూడా చెప్తాము. దీంట్లో ఇనీషియల్గా మనకు ఫ్యాటీ లివర్ ఎక్కువగా సమస్యలు ఉంటాయి. ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే మనకు బాడీలో ఎక్కువగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నప్పుడు మన లివర్కి ఎక్కువగా దాంట్లో ఆ ఫ్యాట్ అబ్జార్ప్షన్ అనేది జరిగిపోవడం వల్ల కూడా మనం ఫ్యాటీ లివర్కి వచ్చే ఛాన్సెస్ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. సరిత గుంటూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మాకు బాబుకి మోషన్స్ 5-6 మాటలు వెళ్తున్నారండి రోజుకి. ఓకే, ఎప్పటి నుంచి అలా? అలా 2 సంవత్సరాల నుంచి అలా వెళ్తానే ఉంటారండి. ఓకే, ఏజ్ ఎంత ఉంటాడమ్మా బాబు? మామూలుగా ఇంట్లో భోజనమే. ఏజ్ ఎంత ఉంటాడు? ఏజ్ 20 సంవత్సరాలండి. 20 years ఉంటాడు. ఓకే, ఎప్పటి నుంచి ఉందన్నా? 2 years నుంచి ఉందన్నారా ప్రాబ్లం? హలో, ఏజ్ అండి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఉంటాడు. అట్లాగే కడుపులో ఏమైనా నొప్పి అలాంటి సమస్యలు చెప్తూ ఉంటాడా? కడుపులో నొప్పి ఏమి లేదండి, తినంగానే వెళ్తాడు. ఒక రోజు తినంగానే వెళ్తూ ఉంటారు. తినంగానే వెళ్తాడు. సో నార్మల్గా తిన్న వెంటనే మోషన్స్ రావడం ఇవన్నీ నార్మల్గా మనము ఐబిఎస్ సమస్యలు లైక్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్తాము. లివర్కి సమస్య ఏం కాదమ్మా, అది మనకు నార్మల్గా ఇంటెస్టైన్ కడుపులో పేగులు ఉంటాయి కదా, అది కొంచెం మూమెంట్స్ ఎక్కువ రావడం వల్ల దాన్ని మనం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అంటాము. సో ఈ ఇరిటబుల్ బవల్ ఐబిఎస్ సమస్యలు ఉన్న వాళ్ళకి తిన్న వెంటనే మోషన్స్ రావడము అండ్ ఆల్సో తిన్న ఫుడ్ కూడా కరెక్ట్గా అబ్జార్ప్షన్ సరిగా రాకుండా కూడా ఏదైతే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తామో అది ఉన్నట్టుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల మీకు వెయిట్ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నార్మల్గా ఈ ఐబిఎస్లో మనకు ఏంటి డిఫరెన్సియేషన్ అంటే ఎలాంటి ప్యాథాలజీ అనేది ఉండదన్నమాట ఈ ఐబిఎస్లో. ఈ ఐబిఎస్లో ఈ నార్మల్గా మనకు సెరిటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ సెరిటోనిన్ హార్మోన్ ఎప్పుడైతే మనకు బ్రెయిన్ నుంచి వచ్చినప్పుడు ఈ ఇంటెస్టైన్స్కి చెప్తే మనకు నార్మల్గా మోషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెరిటోనిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుందో లైక్ యాంగ్జైటీ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి ఎక్కువగా ఉంటే ఈ సెరిటోనిన్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకు తిన్న వెంటనే మోషన్స్ రావడము అండ్ ఆల్సో ఎక్కడికైనా మీటింగ్ అటెండ్ అవ్వాలన్నా కూడా మోషన్స్ పాస్ అవ్వడము ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. ఏం కాదమ్మా, మీకున్న ఆ బాబుకున్న సమస్య ఐబిఎస్ఏ. ఒకసారి దగ్గరున్న క్లినిక్కి వస్తే మీకు సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఓకే అండి, ఇప్పుడు ఈ లివర్ ప్రాబ్లం అనేది అంటే లివర్ క్యాన్సర్గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది? ఇనిషియల్గా మనకు స్టేజ్ 1లో ఫ్యాటీ లివర్ అని చెప్తాము. ఈ ఫ్యాటీ లివర్ నుంచి లివర్ సిరోసిస్ అని అంటాము. అంటే క్యాన్సర్కి ముందు స్టేజ్ని మనం లివర్ సిరోసిస్ అంటాము. ఫైనల్గా మనకు ఈ సిరోసిస్ అనేది దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్కి వెళ్ళే సమస్యలు ఎక్కువగా చూస్తాము. సో ఇప్పుడు నార్మల్గా లివర్ క్యాన్సర్ వచ్చింది అంటే అది జెనెటికల్గా రావచ్చు అండ్ ఆల్సో ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్న రీజన్ వల్ల కూడా అది ఎక్కువగా రావచ్చు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్ లివర్ క్యాన్సర్స్ కూడా చూస్తున్నాం ఇవాళ రేపు. ఏంటి అంటే ఎలాంటి లైక్ ఫ్యాట్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, కంప్లీట్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చాలా ఇయర్స్ వరకు కన్జ్యూమ్ చేస్తే సో ఇట్లాంటి మనకు లివర్ క్యాన్సర్ కానివ్వండి, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కానివ్వండి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇనీషియల్గానే మనము నార్మల్గా మన బాడీలో ఎట్లాంటి చేంజెస్ జరుగుతున్నాయో ఫైండ్ అవుట్ చేసుకొని అండ్ ఆల్సో రెగ్యులర్గా ఎట్లాంటి మనకు అబ్డామిన్ పెయిన్ వచ్చినప్పుడు కరెక్ట్గా మనము యూఎస్జీ స్కాన్ చేసుకుంటే సో అక్కడ ఏమన్నా ఆర్గాన్ ఎఫెక్ట్ అయిందా లేకపోతే లివరే డ్యామేజ్ అయిందా అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సాయిబాబా, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నాకు పోర్టల్ హైపర్ టెన్షన్ అది ఉందన్నమాట. అయితే హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ 3 కూడా కంప్లీట్ అయినాయి. ఓకే, యాక్చువల్ గా నాకు ఇది ఎప్పుడు తెలిసిందంటే ఒక 3.5 years బ్యాక్ తెలిసిందనమాట. ఓకే, అప్పటి నుంచి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాను, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాను ప్రస్తుతానికి. నా ఏజ్ 65. ఓకే, సిమ్టమ్స్ ఏమున్నాయి ఇప్పుడు మీకు నార్మల్గా? అల్ట్రాసౌండ్ ఫైండింగ్స్ వచ్చేసి నో ఎసిటిస్, పారా ఏరోటిక్, పారా ఇన్వేగేరియస్, నార్మల్ టు ద ఎక్సిజన్ గ్రానిబైడ్. తర్వాత వచ్చేసి బార్డర్ ఇదన్నాడు, పోర్టల్ హైపర్ టెన్షన్ అన్నాడు. పోర్టల్ హైపర్ టెన్షన్ ఉంది. మీకు నార్మల్గా సిమ్టమ్స్ ఏమున్నాయండి? సిమ్టమ్స్ ఏంటంటే
నీరసంగా ఉంటుందండి. నీరసంగా అనిపిస్తుంది. నీరసం చాలా. అండ్ ఐ రెడ్యూస్డ్ మై వెయిట్ బై 39 kgs సార్. ఓకే ఓకే. ఐ రెడ్యూస్ మై అంటే ఆయన డాక్టర్ గారు చెప్పారనమాట వెయిట్ రెడ్యూస్ అవుతారు. యాక్చువల్లీ మీ సజెస్టెడ్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ టు బి వెరీ. ఓకే, మోషన్స్ ఏమన్నా ఎక్కువసార్లు వెళ్తూ ఉన్నారా? లేదండి, ఒక్కసారి వెళ్తాను. అది కూడా ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 మధ్యలోనే. అండ్ ఐ యూజ్ దట్ ఎంటీ సిరప్ అనమాట నైట్ లో కొద్దిగా టు గెట్ ద థింగ్స్ క్లియర్డ్. యా 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 మీకున్న ప్రాబ్లమ్ హెపటైటిస్ ఉన్నది కాబట్టి ఆ హెపటైటిస్ నుంచే మీకు పోర్టల్ హైపర్ టెన్షన్కి ల్యాండ్ అయింది. నార్మల్గా ఈ పోర్టల్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న వీన్స్ అని అంటూ ఉంటాము. సో వీన్స్లో నార్మల్గా పెరిఫెరల్ వీన్స్, నార్మల్గా హెమోరాయిడ్స్ కానివ్వండి, అండ్ ఆల్సో ఇప్పుడు ఉన్న పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే మనకు ఏదైతే హెపాటిక్ రీజియన్లో ఉంటుందో అక్కడ ఒక పోర్టల్ వీన్ అనేది ఉంటుంది. ఆ పోర్టల్ వీన్లో కూడా ఇట్లాంటి టెన్షన్ పెరగడం వల్ల కూడా మనం ఈ పోర్టల్ హైపర్ టెన్షన్కి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇనీషియల్గా మీకు లివర్ డిజీజ్ ఉన్నప్పుడే మీకు నార్మల్గా ప్రికాషన్స్ కరెక్ట్గా తీసుకునేది ఉంటే ఇట్లాంటి స్టేజ్కి రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుండే. అండ్ ఆల్సో ఇప్పుడు కూడా మీకు హోమియో కేర్లో మీకు ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాము. ఒకసారి మీ దగ్గర ఉన్న బ్రాంచ్కి అయితే వస్తే ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే ఏంటి అంటే నార్మల్గా మన బాడీలో డిపెండింగ్ అపాన్ ద మనకు ఫిజికల్ సిమ్టమ్స్ అండ్ ఆల్సో ఆ కాజ్ని కూడా కరెక్ట్గా మనము రూట్ నుంచి తీసేస్తేనే ఆ డిజీజ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ మన బాడీలో ఉంటాయి. సో ఎప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ సెలెక్ట్ చేయాలి అంటే మనకు నార్మల్గా బాడీలో ఎట్లాంటి పాథాలజికల్ చేంజెస్ ఉన్నా కానివ్వండి, ఫంక్షనల్ చేంజెస్ ఉన్నా కానివ్వండి, వాళ్ళకి కరెక్ట్గా రెమెడీ అనేది మనం ఇచ్చినట్టయితే వాళ్ళకి కంప్లీట్గా ఏ డిజీజ్ ఉన్నా కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ద స్టేజెస్ ఆఫ్ ద డిజీజ్, లైక్ ఏ స్టేజ్లో ఉన్నది లివర్ అనేది అది కరెక్ట్గా సివియారిటీని తెలుసుకుంటే వాళ్ళకి డైట్లో కూడా చేంజెస్ చేసుకుంటే వాళ్ళు కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, లివర్ అనేది అంటే హెల్దీగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దట్టు డయట్, ఇంకొకటి దీనికి రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందా? ఇప్పుడు నార్మల్గా లివర్ సమస్యలు ఏదైనా కానీ వచ్చింది అంటే చెప్పిన విధంగా ఫస్ట్ ఏదైనా ఒక స్ట్రెస్ ఉంటే కూడా మనకు నార్మల్గా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మన బాడీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ స్ట్రెస్ని మనము కంప్లీట్గా మేనేజ్ చేసుకుంటూ అండ్ ఆల్సో ఎట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్సర్సైజ్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకోవడం వల్ల, సో ఇట్లాంటి కొంచెం సెడెంటరీ యాక్టివిటీని నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా మనము ఇట్లాంటి లివర్ డిజీజ్కి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మనము తీసుకున్న ఫుడ్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లైక్ ఫైబర్ కానివ్వండి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, ఇవన్నీ కరెక్ట్ పోర్షన్ ఆఫ్ మీల్ కరెక్ట్గా మనం కన్జ్యూమ్ చేస్తున్నామా, ఇది కూడా రెగ్యులరైజ్ చేసుకుంటూ అండ్ ఆల్సో వాటర్ ఇంటేక్ అనేది కరెక్ట్గా తీసుకుంటున్నామా అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో లివర్ డ్యామేజ్ అవుతుంది అంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి మనము ఫిజికల్ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీలో చేంజెస్ చేసుకుంటే మనము ఇట్లాంటి లివర్ డిసీజ్కి రాకుండా కూడా మనము లైక్ ప్రివెంటివ్ మెజర్స్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే డయట్ అంటే తీసుకోవాల్సినవి తీసుకోకూడనివి అంటే? సో ఇప్పుడు నార్మల్గా ఈ లివర్ డిసీజ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన లైక్ ఎక్కువగా ఫ్రూట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవడము అండ్ ఆల్సో లైక్ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తక్కువగా చేసుకోవడము అండ్ ఆల్సో ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్న హ్యాబిట్ ఉంటే దాన్ని మనము ప్రివెంట్ చేసుకోవడం అంటే అవాయిడ్ చేయడము, వాటర్ ఇంటేక్ సరిగ్గా పెంచుకోవడం అండ్ ఆల్సో నాన్ వెజ్ తక్కువగా చేసుకోవడం వల్ల కూడా మనకు ఇట్లాంటి లివర్ డిజీజెస్కి మనం ల్యాండ్ అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మనము ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ అనేది కరెక్ట్గా ఉంటుందో డైలీ 1/2 hour to 45 minutes అన్నా మనం ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తే ఏదో ఒకటి వర్కౌట్స్ ఆర్ జిమ్ కానివ్వండి మనము ప్రాక్టీస్ చేసుకుంటే సో ఇట్లాంటి మనకు లివర్ అండ్ ఆల్సో డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది నాట్ ఓన్లీ ఈ 2 సిస్టమ్స్ మన బాడీలో ఎట్లాంటి డిజీజ్ని కూడా మనము అరికట్టవచ్చు అనమాట. ఓకే అండి, లివర్ గురించి దానికి సంబంధించిన థియరీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వంటి డాక్టర్స్